నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. పిల్లలు అందరికీ నమస్కారం. ఈ రోజు మనం 8వ తరగతి గణితంలో చాలా ముఖ్యమైన చాప్టర్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ గురించి నేర్చుకోబోతున్నాం. పేరు వినగానే కష్టంగా అనిపించినా నమ్మండి, మనం స్టెప్ బై స్టెప్ వెళ్తే ఇది చాలా సులభం. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామో ఓసారి చూద్దామా? ముందుగా లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంటో బేసిక్స్ నుంచి అర్థం చేసుకుందాం. ఆ తర్వాత వేర్వేరు రకాల ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూసి వాటిని మన డైలీ లైఫ్ ప్రాబ్లమ్స్కి ఎలా అప్లై చేయాలో కూడా నేర్చుకుందాం. ఇక చివర్లో అందరూ చేసే కామన్ మిస్టేక్స్ని ఎలా అవాయిడ్ చేయాలో కొన్ని ప్రో టిప్స్ కూడా చూద్దాం. రెడీగా ఉన్నారా మరి? రైట్, అయితే మరి మొదలుపెట్టేద్దాం. అసలు మనం లీనియర్ ఈక్వేషన్స్ అన్నప్పుడు ఆ మాటలకు అర్థమేంటి? ఒక ఈక్వేషన్ని ఎప్పుడు లీనియర్ అంటాం, ఎప్పుడు ఇన్ వన్ వేరియబుల్ అంటాం, దాని గురించి వివరంగా చూద్దాం. మనం ముందుకు వెళ్లే ముందు ఓ ముఖ్యమైన తేడా తెలుసుకోవాలి. అదేంటంటే ఎక్స్ప్రెషన్కి, ఈక్వేషన్కి మధ్య ఉన్న తేడా. చూడండి, ఒక ఈక్వేషన్లో ఎప్పుడూ ఒక ఈక్వల్స్ సైన్ ఈజ్ ఈక్వల్ టు ఉంటుంది. దీన్ని మనం అచ్చం ఒక బ్యాలెన్స్డ్ త్రాసులా ఊహించుకోవచ్చు. ఆ గుర్తుకి అటూ ఇటూ ఉన్నవి ఎప్పుడూ సమానంగా ఉండాలన్నమాట. సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటే ఏంటి? చాలా సింపుల్. ఇందులో ఎక్స్ లాంటి ఒకే ఒక వేరియబుల్ అంటే మనకు తెలియని విలువ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఆ వేరియబుల్ యొక్క పవర్ ఎప్పుడూ 1 మాత్రమే ఉంటుంది. అంటే x² x³ లాంటివి ఉండవు, ఓన్లీ x మాత్రమే ఉంటుంది. ఈ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి మన దగ్గర ఒక గోల్డెన్ రూల్ ఉంది. అదే ట్రాన్స్పోజింగ్. మనం త్రాసుని బ్యాలెన్స్డ్గా ఉంచాలి కదా, అలాగే మనం ఏదైనా నంబర్ని లేదా టర్మ్ని ఈక్వల్ సైన్కి అవతలి వైపుకి పంపించినప్పుడు దాని ఆపరేషన్ని మార్చాలి. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మల్టిప్లికేషన్ ఉంటే డివిజన్ అవుతుంది. ఇది చాలా చాలా ముఖ్యం, అస్సలు మర్చిపోవద్దు. సరే, ఇప్పుడు మనం మొదటి రకం ప్రాబ్లం చూద్దాం. వేరియబుల్ అనేది ఈక్వేషన్కి ఒకే వైపున ఉన్నప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలో కొన్ని ఉదాహరణలతో ప్రాక్టీస్ చేద్దాం. ఉదాహరణకు 2x + 20 = 200 అనే ఈ ఈక్వేషన్ని చూడండి. మన గోల్ ఏంటంటే ఒక డిటెక్టివ్ లాగా ఇందులో దాక్కున్న x వాల్యూని కనిపెట్టడం. ఫస్ట్ స్టెప్ ఏంటి? xని ఒంటరిగా వదిలేయాలి. దాని పక్కన ఉన్న +26 మనకు అడ్డుగా ఉంది కదా, సో దాన్ని రైట్ సైడ్కి పంపించేద్దాం. మనం ఇందాక నేర్చుకున్న రూల్ ప్రకారం +26 అటు వెళ్తే -26 అవుతుంది. అప్పుడు మన ఈక్వేషన్ 2x = 200 - 26 అవుతుంది. అంటే 2x = 174. ఇప్పుడు x పక్కన మల్టిప్లై చేస్తున్న 2ని అటువైపు పంపిస్తే అది డివిజన్ అవుతుంది. సో x = 174/2. ఫైనల్గా x వాల్యూ 87. చూసారా, స్టెప్ బై స్టెప్ వెళ్తే ఎంత ఈజీనో. ఓకే, ఈ మ్యాథ్ అంతా బానే ఉంది, కానీ మన నిజ జీవితంలో ఇది ఎక్కడ పనికొస్తుంది అనే డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు చూద్దాం, ఈ సింపుల్ ఈక్వేషన్స్ మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఎంత బాగా హెల్ప్ చేస్తాయో. ఇక్కడ మనకు ప్రాబ్లం ఉంది. ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ యొక్క చుట్టుకొలత అంటే పెరిమీటర్ ఇచ్చారు. ఇంకా దాని పొడవు వెడల్పు మధ్య ఒక రిలేషన్ కూడా ఇచ్చారు. ఏ వర్డ్ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా సరే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇదే. మనకు తెలియని దాన్ని x అనుకోవాలి. ఈ ప్రాబ్లంలో మనకు వెడల్పు తెలియదు కాబట్టి దాన్ని x అనుకుందాం. ఇప్పుడు పొడవు ఏమవుతుంది? వెడల్పు కన్నా 26 మీటర్లు ఎక్కువ కాబట్టి పొడవు x + 26 అవుతుంది. ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. మనం ఈ మాటల్ని ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్గా మార్చబోతున్నాం. మనకు రెక్టాంగిల్ పెరిమీటర్ ఫార్ములా తెలుసు, 2 × లెంత్ + బ్రెడ్త్. ఇప్పుడు మన దగ్గరున్న వాల్యూస్ని ఇందులో పెడదాం. అంటే 2 × x + 26 + x = 400. అంతే, మన వర్డ్ ప్రాబ్లం ఇప్పుడు ఒక ఈక్వేషన్గా మారిపోయింది. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయడం మనకు తెలుసు. ముందు బ్రాకెట్ లోపల ఉన్న xలను యాడ్ చేద్దాం. 2 × 2x + 26 = 400. ఇప్పుడు రెండు వైపులా 2తో డివైడ్ చేస్తే 2x + 26 = 200. చూడండి, ఇది మనం ఫస్ట్ చేసిన ఎగ్జాంపుల్ లాగే ఉంది కదా. ఇప్పుడు +26ని ట్రాన్స్పోజ్ చేస్తే 2x = 174 వస్తుంది. ఫైనల్గా
2తో డివైడ్ చేస్తే x వాల్యూ 87 వచ్చేసింది. ఇక్కడ చాలా మంది చేసే పొరపాటేంటంటే x వాల్యూ రాగానే ఆన్సర్ వచ్చేసింది అనుకుంటారు. కానీ జాగ్రత్త, x అనేది ఆన్సర్ కాదు. ఆన్సర్కి తాళం చెవి మాత్రమే. మనం కనుక్కోవాల్సింది పొడవు, వెడల్పు. సో మనం కనుక్కున్న x వాల్యూని ఉపయోగించి వాటిని లెక్కించాలి. వెడల్పు 87 మీటర్లు, పొడవు 87 + 26 అంటే 113 మీటర్లన్నమాట. ఓకే, ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇప్పుడు కొంచెం లెవెల్ పెంచుదామా? ఒకవేళ x అనేది ఈక్వల్ సైన్కి రెండు వైపులా ఉంటే ఏం చేయాలి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇలా ఫ్రాక్షన్స్, రెండు వైపులా x చూడగానే కంగారు పడొద్దు. దీనికో సింపుల్ స్ట్రాటజీ ఉంది. x టర్మ్స్ అన్నింటినీ ఒక టీం లాగా లెఫ్ట్ సైడ్కి, నంబర్స్ అన్నింటినీ రైట్ సైడ్కి తీసుకురావాలి. సైన్స్ మార్చడం మాత్రం మర్చిపోవద్దు. ఆ తర్వాత ఫ్రాక్షన్స్ని యాడ్ చేయడానికి ఎల్సిఎం కనుక్కోవాలి. అప్పుడు మన ఈక్వేషన్ సింపుల్గా మారిపోతుంది. ఫైనల్గా xని ఐసోలేట్ చేసి సాల్వ్ చేయడమే. సరే, ఇప్పుడు మీ వంతు. మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి ఇక్కడో ప్రశ్న ఉంది. రాహుల్ మరియు లక్ష్మి వయస్సుల ప్రాబ్లం ఇది. ఒకసారి ఈ విశ్లేషణను పాజ్ చేసి మీ అంతట మీరు ఒక ఈక్వేషన్ ఫ్రేమ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. చూసారా ఎంత సింపులో? రేషియో ఇచ్చినప్పుడు మనం వారి వయస్సులను 5x మరియు 7x అనుకుంటాం. ఇది చాలా కామన్ టెక్నిక్. ఆ తర్వాత ప్రాబ్లంలో ఇచ్చిన కండిషన్ ప్రకారం ఈక్వేషన్ రాసి దాన్ని సాల్వ్ చేస్తే x వాల్యూ వస్తుంది. ఫైనల్గా ఆ x వాల్యూతో వారి ప్రెజెంట్ ఏజెస్ని కనుక్కున్నాం. ప్రాబ్లమ్స్ చెయ్యడం ఎంత ముఖ్యమో తప్పులు చెయ్యకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు మనం కొన్ని కామన్ మిస్టేక్స్ ఏంటో, వాటిని ఎలా అవాయిడ్ చేయాలో కొన్ని ప్రో టిప్స్ చూద్దాం. ఇవి మీకు ఎప్పుడూ సరైన సమాధానం తీసుకురావడానికి హెల్ప్ చేస్తాయి. అందరూ చేసే అతి పెద్ద తప్పు ఇదే, సైన్ మార్చడం మర్చిపోవడం. గుర్తుంచుకోండి, ఒక టర్మ్ ఈక్వల్ సైన్ అనే బ్రిడ్జ్ని దాటినప్పుడు అది దాని సైన్ని మార్చడం ద్వారా టోల్ కట్టాలి. ప్లస్ అయితే మైనస్ అవుతుంది, మైనస్ అయితే ప్లస్ అవుతుంది. ఇది మరో కామన్ మిస్టేక్. బ్రాకెట్ బయట ఉన్న నంబర్ని ఒక పోస్ట్ మ్యాన్ లాగా అనుకోండి. అతను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి లెటర్ ఇవ్వాలి కదా, కేవలం మొదటి వ్యక్తికి ఇచ్చి వెళ్ళిపోడు కదా. అలాగే బయట ఉన్న నంబర్ని బ్రాకెట్ లోపల ఉన్న ప్రతి టర్మ్తో మల్టిప్లై చేయాలి. ఇక చివరిది, ఇది చాలా చిన్న తప్పుగా అనిపిస్తుంది కానీ దీనివల్ల మొత్తం ఆన్సర్ మారిపోతుంది. మీరు -3x లాంటి నెగటివ్ టర్మ్లోని -3ని అవతలికి పంపినప్పుడు ఆ మైనస్ సైన్ని వదిలేయకూడదు. ఆ నెగటివ్ సైన్ని కూడా దాంతో పాటే తీసుకువెళ్ళాలి. రైట్, ఈరోజు మనం నేర్చుకున్నవన్నీ ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం. మన లెసన్ నుంచి కీ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఈ కోర్ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి చాలు. ఈక్వేషన్ అంటే ఏంటి, దాన్ని సాల్వ్ చేయడానికి వేరియబుల్ని ఐసోలేట్ చేయాలి, ట్రాన్స్పోజింగ్ చేసేటప్పుడు సైన్స్ మార్చాలి, వర్డ్ ప్రాబ్లమ్స్ని స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయాలి, ఇంకా కామన్ మిస్టేక్స్ని డబుల్ చెక్ చేసుకోవాలి. వీటిని ఫాలో అయితే మీరు ఎలాంటి లీనియర్ ఈక్వేషన్ అయినా చాలా కాన్ఫిడెంట్గా సాల్వ్ చేయగలరు. ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి, ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ కదా. మ్యాథ్స్ అనేది ఒక గేమ్ లాంటిది. దాని లాజిక్ని అర్థం చేసుకుంటే చాలా సరదాగా ఉంటుంది. ఈరోజు మాతో కలిసి నేర్చుకున్నందుకు ధన్యవాదాలు. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.